దాలే ఎవరో బండు ఏంటి ఇప్పుడు అసలు నీకు ఎందుకు ఇవన్నీ ఎందుకు అలా ఏది సార్? అదే ఏదైనా సరే ఎందుకు అంటున్నాను నాకు అర్థం కాదు దేని గురించి ఊదు ఒకసారి దా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మందు తాగారు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఎవరినో గుద్దారు. నా బండి వేసుకెళ్ళి నేను వచ్చాను. బండి నడిపింది ఎవరు ఇప్పుడు పట్టుకున్నప్పుడు? నేను నువ్వు పట్టుకున్నప్పుడు నువ్వే నడిపి. నేను నడిపానా? తీసావు కదరా. ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. నాకు భయం వేస్తున్నారు నువ్వు మాట్లాడుతుంటే. నేను ఎక్కడ బండి నడిపాను? తాగాను. నేనే నడిపాను కానీ వాడు కేసు చేశాడని నేను వచ్చా. బండి నడపచ్చా? మర్యాదగా మాట్లాడు. బామ్మద్ది అని. ఎవరాడు? బామ్మద్ది. నీ బామ్మర్ది గుద్దాడు. తెలుసాగా ఆ విషయం కూడా. మరి ఎందుకు మన మందు తాగి గవర్నమెంట్ జాబా ప్రైవేట్ జాబా? నీ దాంట్లో ప్రైవేట్ జాబ్. నువ్వేంటమ్మా? సార్ పైప్ లైన్ వాటర్ లైన్ జాబ్. నువ్వెంత వేసావు? ఏం వేయలేదు సార్. నువ్వేం వేయలేదు. మరి ఈయన ఎంత వేసాడు? అక్కడ మామూలుగా ఏం తెలియదు సార్. ఏమీ తెలీదా? ఏంటి మందు వేయటం కూడా తెలీదా? నువ్వు తాగించావా? నేనేం ఏపీ లేదండి. నిదానంగా సరిగ్గా నిలబడు. ఎందుకు అమ్మాయిలాగా అలా ఒకరు తిరిగి ఏంటి? ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? ఏంటి ఇలా కూడా డబ్బులు ఇవ్వచ్చా? ఇలా చేత్తోనే డబ్బులు ఇస్తారు ఇలాగా? నువ్వు చేసిన క్రైమ్ ఏంటి? సార్ ఫైట్ నువ్వు రెండో క్రైమ్ చేస్తున్నావు మళ్ళానే. కేసు గురించి పెట్టుకున్నా సార్. హెల్మెట్ వీడికి ఏం అర్థం కావట్లేదు. హెల్మెట్ కూడా ఉంది సార్. అంటే అసలే మన లైఫ్ అంతంత మాత్రం. 90 వేసావా? 3 క్వార్టర్లా? 3 క్వార్టర్లు నిజాయితీ మెచ్చుకుంటున్నాను. ఏంటంటే వేసిన మందు కూడా ఎంత వేసావు కరెక్ట్గా చెప్పేసావు. చాలామంది మందు బాబులు చూశాను నేను. ఎవరో కూడా ఒక హాఫ్ వేసినా కానీ సార్ జస్ట్ ఇప్పుడే సార్ చిన్నదే 90లో సగం ఎంత వేసని చెప్తాను. మాట్లాడు. వీడు మాత్రం 3 క్వార్టర్లు వేసారని ఒప్పుని ఒప్పుకుంటున్నాడు. 3 క్వార్టర్లు వేసావు. రేపొద్దున్న ఇలాగే మీ అమ్మగారు నాన్నగారు బండి మీద వెళ్తున్నప్పుడు ఎవడో మందు తాగి ఇలాగా ఆ రివర్స్ రూట్లో వచ్చి గుద్దేస్తాడు. వాడికి కూడా 500 ఇచ్చేసి ఇంటికి పంపించేస్తావా? మీ అమ్మగారికి మీ నాన్నగారికి చాలా తీవ్రమైన గాయాలు అవుతాయి. అమ్మ నాన్న లేరు. ఇప్పుడే కదా మమ్మీ డాడీ ఇద్దరు లేరన్నా? వాడు దరిద్ర దేవత మంచి స్నేహితులు. అతనిని బాగుపరచుట బహుదుర్లభము. ఇప్పుడు అమ్మ వచ్చింది మళ్ళానే. I know, mummy. You love me. అరే ఇప్పుడే కదా నీ నోడితేనే కదరా అమ్మ నాన్న లేరన్నావు. మళ్ళీ బాగా చనిపోయారు. ఒకటి అవునని చెప్పు లేదా కాదని చెప్పు. అది వదిలేసి రుబ్బిన పిండినే మళ్ళీ మళ్ళీ రకరకాలుగా రుబ్బుతున్నావు. వస్తారు కొంతమంది బ్లడ్ ఇచ్చి పామాడు పడిపోతాడని చెప్పి మధ్యలో కూర్చోబెట్టుకుని అటు ఇటు కూర్చోబెట్టి తీసుకొస్తారు. అవి కూడా మేము 3 రేటింగ్ కింద లెక్కయ్యాము. దట్ ఈస్ విజయవాడ ట్రాఫిక్ పోలీస్. మందు తాగితే మాత్రం పాత తీయించేస్తాం. ఏం చేస్తాం? పాత తీయించేస్తాం. మందు తాగి బండి నడిపితే. క్వార్టర్లో మందు వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు డ్రంక్ అండ్ డ్రైవ్ పెద్ద మీకు విషయమే కాదు. 3 క్వార్టర్లు అంటే మామూలు కెపాసిటీ కాదు మీది. ఏంటి చేయబట్టుకుంటున్నా? దూరంగా ఏంటి ఏమన్నా? సారీ ఏం చదువుకున్నా? కొన్న వాళ్ళు ఎంతో మంది మీ కోసమే వేచి చూస్తుంటారు. కాదు ఇంటికి జాగ్రత్తగా వెళ్ళి వాళ్ళతో కూడా పంచుకోండి.